శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. మార్చి 7 తులారాశి వారికి పొద్దున్నే 11:30 తర్వాత ఒక సమస్యలో ఇరుక్కుంటారు. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 7 తేదీన తులారాశి వారు పొద్దున్నే 11:30 తర్వాత ఒక సమస్యలో ఇరుక్కుంటారు. వీరైతే కనుక ఏ విధమైన సమస్యలు ఇరుక్కుంటారో, ఏ విధమైన పరిస్థితులను అనుభవించబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఊహించే తీరు, ఆలోచించే విధానం ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. నూతనమైన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేయాలంటే నేర్పరితనంతో ఈ రాశి వారు చాకచక్యంగా డీల్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి స్నేహితులు ఎక్కువగానే ఉంటారు. ఈ రాశి వారికి స్నేహితులు, బంధుమిత్రులు, అలాగే కుటుంబ సభ్యులంటే అనుబంధం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు పర్సనల్ విషయాలను ఎవరితోనూ షేర్ చేసుకోకుండా గోప్యంగా ఉంచుకోగలుగుతారు. ఈ రాశి వారికి సంబంధించి ఏ విధమైన ఫలితాలైనా కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తిమంతులు ఈ రాశివారు. ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారిని మాటలతో నొప్పించడం అస్సలు చేత కాదు. అలాగే ఎవరైనా వీరిని ఒక మాట అంటే కనుక వెంటనే నొచ్చుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి విషయము కూడా చాలా క్లియర్గా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని కూడా హైడ్ చేయాలని అస్సలు అనుకోరు. జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఉదయం 11:30 తర్వాత మార్చి 7 తేదీన వీరికైతే కనుక ఊహించని ఒక సంఘటనలో ఇరుక్కుంటారు. ఇటువంటి సమస్య వస్తుందని వీరు ఎంత మాత్రమూ అనుకోరు. ఆఫీస్లో కానీ, ఉద్యోగ స్థానంలో కానీ, వీరు పనిచేసే చోట వ్యాపార రంగంలో కానీ వీరైతే కనుక ఊహించని ఒక సంఘటనలో ఇరుక్కోబోతున్నారు. వీరు చేయని ఒక పనికి వీరైతే కనుక నిందా ప్రచారాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా వీరైతే కనుక ఊహించని ఒక సంఘటనని ఎదుర్కోబోతున్నారు. ఈ విధమైన ఫలితాలు వీరైతే కనుక ఎప్పుడు కూడా ఊహించి ఉండలేదు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా వీరికైతే కనుక పాలుపోదని చెప్పుకోవాలి. అంతటి కష్టాన్ని ఎదుర్కోవడానికి వీరైతే కొంతమంది స్నేహితులతో సహాయం అడుగుతారు. దానికి సంబంధించి వీరైతే కనుక కొంత మానసిక ధైర్యాన్ని కోల్పోతారని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి సంబంధించి ఇటువంటి పరిస్థితులు కుటుంబంలోనూ అలాగే స్నేహితుల్లోనూ చర్చకు దారితీస్తాయి. దీని ద్వారా వీరు ఇంతకు ముందులాగా కాకుండా వీరైతే జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి 1కి 10 సార్లు ఆలోచించవలసిన పరిస్థితి గోచరిస్తుంది. అనుభవజ్ఞుల సలహాల మేరకు భాగస్వామి వ్యాపారం చేయడానికి ముందుగా అడుగులు వేయాలి. నూతనంగా ప్రారంభించబోయే ఏ వ్యాపారమైనా సరే వీరైతే కనుక చక్కగా కలిసి వస్తుంది. అలాగే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసే దిశగా వీరైతే నిర్ణయాలను చేస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారు సంతానం పట్ల ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు. సంతానం వీరికి సంతోషం కలిగించే విధంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి విషయము కూడా మంచి ఆలోచనతో చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి హనుమాన్ చాలీసా చక్కగా శుభకరంగా ఉంటుంది. అలాగే వీరి శక్తి మేరకు దాన ధర్మాలను చేయగలిగితే కనుక, గోమాతకు నానబెట్టిన శనగలను దానం చేయగలిగితే కనుక వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.